అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 1వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమయాలు వారికి అనుకూల సమయాలు, ప్రతికూల సమయాలు, అలాగే వారి జీవితంలో శుభ పరిణామాల, అశుభ పరిణామాల, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనమైతే ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి చెప్పుదగిన విషయం ఏంటంటే కనుక ప్రధానంగా వీరికి ఈ రోజున కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి ఒక బంధం అనేది పూర్తిగా వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగిసిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ బంధం ద్వారా వీరు ఎటువంటి నష్టాలను అయితే ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ వ్యక్తులకు మీకు ఉన్నటువంటి బంధం పూర్తిగా ఏ విధంగా అయితే ముగిసిపోబోతుంది, ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, అసలు మీకు కీడు తలపెట్టాలనే బంధమా లేదా మీకు బాగా దగ్గరైనటువంటి బంధమా, మీరు కోల్పోయేటువంటి అవకాశం ఏ విధంగా అయితే జరగబోతుంది, శుభాశుభ పరిణామాలు ఏ విధంగా తలెత్తబోతున్నాయి. కానీ ఈ యొక్క రాశి గల వారికి మాత్రం ఆ యొక్క బంధం వలన ఎందుకైతే ముగింపు పలకబోతున్నారని తెలుసుకుంటే గనక ఆశ్చర్యపోక తప్పదు. ఈ యొక్క రాశి గలవారు ఎంతో మొండి పట్టుదల కలవారు. వీరు ఎటువంటి వ్యక్తులకైనా ఇట్టే నచ్చేస్తూ ఉంటారు. వీరి యొక్క చక్కటి రూపలావణ్యం, వీరి యొక్క మనస్తత్వం, ప్రవర్తన, మాట్లాడే మాట తీరు అంతా కూడా వీరిని శత్రువులు సైతం ఇష్టపడే విధంగా అయితే ఉంటుంది. ఎదుటి వ్యక్తులు పదే పదే మిమ్మల్ని చెడు ఉద్దేశంతో ఏది మాట్లాడినా కూడా మీరు తప్పు చేస్తున్నారని పదే పదే మిమ్మల్ని నిందించటం, నలుగురిలో అవమానపరచాలని మిమ్మల్ని ఏదో ఒక విధంగా చిన్నచూపు చూడడం వంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తులందరూ మీ చుట్టూనే ఉన్నారు. మీకు బాగా దగ్గరగా ఉన్నట్లు నటించటం, అలాగే వారు వెనకాల మీకు గోతులు తవ్వడం అన్నిటి కూడా కొన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇటువంటి రిలేషన్స్ అన్నీ మాత్రం చాలా అద్భుతంగా మీకు మీ ముందు ఆహా మీరు చాలా గ్రేట్ అని మిమ్మల్ని ఎంతో పొగడతలతో ముంచెత్తుతూ ఉంటారు. అటువంటి వారు మీ వెనక మాత్రం మిమ్మల్ని ఎంతో అవహేళన చేస్తూ మిమ్మల్ని నలుగురిలో మీకు కీడు తలపెట్టాలని, మిమ్మల్ని నాశనం కోరాలని చేస్తూ ఉన్నారు. ఎటువంటి పనిలో అయినా కానీ ఈ యొక్క రాశి గలవారు చక్కని నైపుణ్యం కలిగేవారు. కష్టతరమైన పని అయినప్పటికీ కూడా తప్పగా పూర్తిగా అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆపకుండా పూర్తి చేసేంత వరకు నిర్విరామంగా చేస్తూనే ఉండేంత మనస్తత్వం కలవారు. అయితే వీరికి తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక వీరి యొక్క మొండు పట్టుదల కారణంగా వీరికి దగ్గరైనటువంటి కొన్ని బంధాలు దూరం చేసుకోబోతున్నారు. ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మీరు ఎటువంటి వాతావరణం ఏర్పడబోతుందో తెలుసుకున్నట్లయితే కనుక నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా గుర్తింపు తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారులు కూడా మిమ్మల్ని చాలా ప్రశంసల్లో ముంచెత్తబోతున్నారు. వృత్తిని రేపటి రోజున మీరు చాలా అద్భుతంగా అయితే మీరు పనితీరులో నైపుణ్యాన్ని కనబరచబోతున్నారు. మీ యొక్క పనుల్లో అద్భుతమైనటువంటి పనితీరు కూడా కనబరచబోతున్నారు. మీ యొక్క పని చేసేటువంటి రంగంలో అంకిత భావంతో మీరు చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని అయితే చూపించబోతున్నారు. మీ యొక్క భవిష్యత్తు పరంగా మంచి పురోగతిని సాధించబోతున్నారు. మరికొన్ని విషయాల గురించి అయితే మీరు నమ్ముకున్న వారిని, స్నేహితుల్ని మీరు పట్టుదల చాలా అధికంగా ఉండడం వల్ల, ఆర్థిక అభివృద్ధి చాలా ఎక్కువగానే ఉండడం వల్ల కూడా చాలా కనబడుతుంది. మీకు చాలా సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి పనిచేసే తత్వం, మీ యొక్క అద్భుతమైన ఫలితాలు మీరు ఎన్నో చవి చూడబోతున్నారు. మీ యొక్క గ్రహాల అనుకూలత వల్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజునైతే చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకు కాస్త దూరంగా ఉండడం తప్పనిసరి. ఎందుకంటే ఆవేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అవి బంధాలను దూరం చేసేటువంటి ప్రమాదాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి. అటువంటి విధంగా కొంతమంది బంధాల్లో మీకు ఉన్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. కనుక మీరు ఎటువంటి సందర్భాల్లో కూడా కోపోద్రికులు కాకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎటువంటి బంధాలను కూడా దూరం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం పట్ల చాలా తప్పకుండా శ్రద్ధ చూపించవలసిన అవసరం కూడా ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. రోజువారీ పనులు ఉన్నప్పటికీ కూడాను శరీరానికి, మనసుకు చాలా విశ్రాంతి చాలా తప్పనిసరి. విశ్రాంతత కోసం వ్యాయామం, యోగా, ధ్యానం, దైవనామస్మరణ చేసుకోవడం కూడా ఎంతో మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది.
ఒత్తిడి వైపు వెళ్లకుండా ప్రశాంతంగా మీ యొక్క ఆలోచన తీరు, మీ యొక్క మనసు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. పనిలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. నిద్ర సరిగ్గా పోవడం వల్ల మీకు శరీరం కూడా చాలా బాగా సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే పనులన్నింటినీ కూడా చాలా మీరు మనసు విప్పి మాట్లాడడం వల్ల మీ యొక్క బంధాలు కూడా బలపడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సలహాల మేరకు మీరు తీసుకోబోయే నిర్ణయాలు కూడా చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. ఆధ్యాత్మికంగా పరమైన విషయాల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మొదట్లో కాస్త ఎక్కువ ఆలోచనలు కూడా చేయబోతున్నారు. మీరు చేయబోయే ఆలోచనలో కాస్త కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా చేస్తారు. భగవంతునిపై స్మరించండి. మీరు తప్పకుండా అయితే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి వెళుతుంది. మంచి ఫలితాలు కూడా తప్పకుండా మీరు చవి చూడబోతారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ యొక్క భవిష్యత్తు పరంగా మీరు మంచి అవకాశాలను కూడా వెతుక్కుంటూ వస్తాయి. చాలా రోజుల నుండి మీరు ఎంతో కృంగిపోయినటువంటి కొన్ని పనులు జరగవని చెప్పి మీరు అనుకునే పనులన్నీ కూడా తప్పకుండా రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా అద్భుతంగా కూడా ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే సాధించి తీరుతారు. తప్పకుండా మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా కనబడతాయి. మీ యొక్క స్వేచ్ఛకు కూడా మీకు భంగం లేకుండా సంబంధాలన్నీ కూడా పోగొట్టుకోకుండా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ కాపాడుకుంటూ రావడం ద్వారా కుటుంబానికి, స్నేహితులకు, బంధువర్గ మార్గాలకు, ఇరుగు పొరుగు వారికి అన్ని బంధాలకు, సత్సంబంధాలను కూడా ఎక్కడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల ప్రేమానురాగాలతో సమతుల్యతా భావాన్ని మీరు కనబరుస్తూ ఉంటే గనక తప్పకుండా బంధాలు అనేవి బలపడతాయి. చిక్కుముడులన్నీ తప్పవు. రేపటి ఉన్న సమస్యలు, ఇబ్బందుల్లో కాస్త మీరు ఇరుక్కోక తప్పదు. కాస్త ఆచితూచి వ్యవహరించడం ద్వారా, అడుగులు వేయడం ద్వారా, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చాలా మంచిగా అయితే మీకు పనులు సాగుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రం మీరు కొన్ని సందర్భాల్లో అసలు మీరు ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం లేదు. కొన్ని ప్రయత్నాలు మరలా బాధ పెట్టినప్పటికీ కూడాను మీరు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. రేపటి రోజున కీలకమైన మార్పులు మీ జీవితంలో కనబడబోతున్నాయి. మీ యొక్క బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కాస్త విభేదాలు తలెత్తబోతున్నాయి. ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య ఒక మంచిది మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా అందకపోవచ్చు. తద్వారా మీరు కోపోద్రేకులు కాకుండా తప్పకుండా ఎంతో శాంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అటువంటి ఎదురైన సమస్యలన్నీ కూడా తప్పకుండా సులిగిపోయి మీకు మంచి అనుభవాలు కూడా ఎదురవబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కోపాన్ని అదుపులో పెట్టుకొని ప్రశాంత వాతావరణంతో ఒత్తిడి తగ్గించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తుకు కూడా చాలా మంచి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం సరిగ్గా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం ద్వారా దూషించుకుంటూ ఉండడం వల్ల తెగదెంపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యవహారాలు, కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల బంధాలు దూరం అవ్వక తప్పవు. మీరు ఎంతో ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం తప్పకుండా సమస్యలను సమసిపుచ్చి మీకు ఒక గట్టి బలమైన బంధాన్ని అయితే చేకూరుస్తాయి. తప్పకుండా కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోవడం, సలహాలు తీసుకోవడం, ఈ నిర్ణయాలు మీరు మంచి ఒక సరైన నిర్ణయం మీద ఉండడం కూడా ఒక మంచి అవకాశాలు కూడా మీకు భవిష్యత్తుకు దారి చూపబోతున్నాయి. ఆలోచించి మీరు పనులను అమలుపరచడం ద్వారా విజయాల్లో అయితే మీరు తప్పకుండా ముందంజే ఉంటారు. సలహాలు చెప్పడం తప్ప సాంకేతిక రంగం, పరిశోధన రంగం, విద్యారంగం, మానవతా రంగం ఇటువంటివన్నిటినీ కూడా మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా కానీ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించినా మీరు తప్పకుండా అయితే మంచిగా విజయ లాభాలు అయితే, శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రధానమైన లక్షణాలు ఏంటంటే కనుక చక్కగా కష్టపడి పనిచేసేవారు, నీతిగా నిజాయితీగా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి తప్పకుండా దైవం అనేది మీ వెంటే ఉంటుంది. తప్పకుండా ధర్మబద్ధంగా మీరు నడుస్తున్నట్లయితే మీకు తగినటువంటి ఫలితం తప్పకుండా మీకు భగవంతుడు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడంత మీరు తెలుసుకోవాలి. తప్పకుండా అయితే చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎంతో అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. సరికొత్త మార్గాలు, సరికొత్త అవకాశాలు కూడా కలగబోతున్నాయి. తప్పకుండా మీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారికి పూజ చేసుకోవడము, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం, రావి చెట్టు దగ్గర నేతి దీప ఆరాధన చేయడము, అలాగే ఉదయం సాయంత్రం ఇంటి ముందు మీరు తప్పకుండా తులసి మొక్కకు కూడా మీరు పూజ చేయడము, అలాగే ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకొని తప్పకుండా మీరు మంచిగా ఫలితాలను అయితే ఆశించబోతున్నారు. అమ్మవారికి పాలతో తయారు చేసిన తీపి పదార్థాలను అందించడం ద్వారా, ఎర్రని పూలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.